75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగుడుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో రాజ్యహింస పెరిగిపోతున్నప్పుడు మనుషులను గుర్తించడానికి ఆధారనిచ్చి, విద్యార్థులను గుర్తించడానికి అపారనిచ్చి, మనుషులను చంపడానికి కగారు పేరుపైన భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి, లేదా ఈ దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులపైన, లేదా ఈ దేశంలో మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులపైన, లేదా ఈ దేశంలో న్యాయం కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తులపైన తమ యొక్క భావాజాలాన్ని రుద్ది ఈ దేశ ద్రోహులుగా ముద్ర వేస్తూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను, భారత రాజ్యాంగాన్ని కూని చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో పౌర హక్కుల సంఘాలు, అమరుల బంధుమిత్రుల సంఘాలు, లేదా ప్రజాస్వామ్య హక్కుల సంఘాలు మాట్లాడాల్సినటువంటి మాటను ఈరోజు ఒక న్యాయాన్ని వంచిస్తే ఏ విధమైనటువంటి దాడి ఎదుర్కొంటారో, సామాన్య ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో అట్లాంటి దాడి అక్క మీద జరిగింది. వారు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఈరోజు భారత రాజ్యాంగం గురించి ఎవరు పౌర సమాజం మొత్తం కూడా నిర్వీర్యమైపోయి మాట్లాడని సందర్భంలో మాట్లాడుతున్నటువంటి అక్క తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సాంస్కృతిక ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి, దానితో పాటు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్నటువంటి అక్క కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మరి ఇంత జరుగుతున్న ఈ దేశంలో న్యాయ వ్యవస్థ లేదా అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది, కానీ ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అనేక లోటుపాట్లతో ఉన్నది. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా అణగారిన వర్గాల నుంచో, లేదంటే వివక్ష గురైనటువంటి వర్గాల నుంచో ఆడదాకా పోలేదు. కాబట్టి ఈ దేశంలో న్యాయం ఇంకా వంచనకు గురైతా ఉంది. ఈ దేశంలో చట్టం అమలైతలేదు. అందుకే ఈ రకమైనటువంటి దాడులు లేదా ఎక్కడైనా ఎప్పుడైనా చట్ట ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం ఈ దేశంలో 1773లో రెగ్యులేటింగ్ చట్టం ద్వారా న్యాయ వ్యవస్థ అమల్లోకి వస్తే, సుప్రీంకోర్టు ఏర్పాటైతే దాన్ని బేస్ చేసుకొని 1774 కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు జరిగింది. సుప్రీంకోర్టు ఏర్పాటు జరిగిన తర్వాత రాజ్యాంగం ఏం చెప్పిందంటే 1950 జనవరి 28న పార్లమెంటులో చట్టం చేసి దేశంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు పార్లమెంటు చట్టసభలు చేసినటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనలకు అనుగుణంగా ఈ దేశంలో న్యాయమూర్తులను పెంచుకోవచ్చు, లేదా ఈ దేశంలో హైకోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చు, జిల్లా కోర్టులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చట్టం చెప్పింది, లేదా పార్లమెంట్ చెప్పింది. అయితే ఈ సందర్భంలో ఇప్పటి వరకు కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చి